అలా సుమన్ తన షాప్ని చూసుకుంటూ మీడియాకి ఇండస్ట్రీకి దూరమై ఏళ్ల తరబడి కనిపించకపోవడంతో కొంతమంది మీడియా వారు సుమన్ శెట్టి మరణించాడని రాస్తే మరికొంతమంది అతను దివాలా తీశాడనే వార్తలు వైరల్ చేయడంతో ఈ వార్తలపై స్పందించిన సుమన్ తాను బ్రతికే ఉన్నానని, దయచేసి అలాంటి వీడియోలని న్యూస్లని స్ప్రెడ్ చేయొద్దని, వాటి వల్ల తన ఫ్యామిలీ బాధపడుతుందని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఆ వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ మధ్యలో సుమన్ శెట్టి లో బడ్జెట్ మూవీస్లో చిన్నా చితక పాత్రలో చేసినప్పటికీ తన మకాన్ని భోజ్పురి వైపు మార్చేశాడు. అలా కొన్ని మూవీస్లో చేసిన ఎటువంటి గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ తెలుగు ఆడియన్స్ని మెప్పించాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు బిగ్ బాస్ షో ఆఫర్ రావడం ఈ అవకాశాన్ని వదులుకోలేక రోజుకి 35,000 రూపాయల చొప్పున తీసుకొని బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళినట్లు సమాచారం. ఇక అలా బిగ్ బాస్కి వెళ్ళినప్పటి నుండి సైలెంట్గా ఉన్న సుమన్పై చాలా వరకు విమర్శలతో పాటు నెగిటివిటీ కూడా రావడంతో తను ఫస్ట్ వీక్లోనే నామినేట్ అయి ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ సుమన్ శెట్టి గేమ్ కంటే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవాలి